హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం। ఈరోజు రెసిపీ వచ్చేసి కొరియన్ పొటాటో రెసిపీ। దీన్ని అయితే యూట్యూబ్లో అలా స్క్రోల్ చేస్తుంటే కనిపించింది, నాకు దీని షేప్ అయితే బాగా నచ్చేసింది। ఇంకా ట్రై చేసేద్దామని గబగబా పొటాటోలు అయితే తీసేసుకుని దాని పొట్టు అయితే తీసేసి ముక్కలు అయితే కట్ చేసి ఉడకబెట్టేశాను। ఇదేంటి కొరియన్ పొటాటో రెసిపీ చూపిస్తానని ఏ పునుకులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ నేను చేసిన చిన్న పొరపాటు వల్ల వీటిని అయితే పునుకుల రూపంలో మార్చేసాను। ఎందుకో మీకైతే వీడియోలో చూపిస్తున్నాను పదండి। ముందుగా అయితే రెసిపీలో చూసినట్టుగానే బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేశాను। ఈ ఉడకబెట్టేసాక వేరే బౌల్లో అయితే తీసేసుకున్నాను। ఈలోగా అయితే నేను కొంచెం స్టైల్ కూడా మారుద్దామని ఉల్లిపాయ పచ్చిమిర్చి, యాక్చువల్గా అయితే అది తాలింపులో లాస్ట్లో పచ్చిమిర్చి అలాగే ఈ వెల్లుల్లిపాయ ముక్కలు వేసి తాలింపేశారు। నేనైతే కొంచెం గ్రేవీ టైప్లో దింపుదాము, మంచూరియా టైప్లో చేద్దామని ఉల్లిపాయ ముక్కలు కట్టి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను। అల్లం కూడా కట్ చేశాను, దాని స్పైసీ బాగుంటుంది కదా అని। ఇంకపోతే ముక్కలు ఉడకబెట్టేసాను కదా, అవి తీసేసి స్మాష్ చేసేటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది। ఈ స్మాష్ చేయడం చాలా టైం పట్టిలా ఉందని మిక్సీలో వేసి ఒక తిప్పానండి। ఇంకా తిప్పాక మైదాపిండి వేసి కలపాలి కూడా। ఇంకో చూడండి, ఇంకా దాని జిగురు ఇంకా అంతు లేదండి। ఇంకా చేద్దామంటే ఇంకో చూడండి ట్రై చేశాను, కానీ అస్సలు జిగురు అనేది నూనె రాసుకున్నా ఏం రాసుకున్నా అవుతులేదండి। చాలా మైదా వేసాను, అలాగే ఫ్రిడ్జ్లో కూడా కాసేపు పెట్టాను, ఇంకా అవట్లేదని నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్, అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసి సోయా సాస్ కూడా వేసి మిక్స్ చేసి ఇంకా పునుకుల కింద వేసేసానండి। ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా స్మూత్గా, అలాగే పొటాటో టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది। అందులో వేసిన గార్లిక్ ఇవన్నీ స్పైసీగా తగులుతూ టేస్ట్ అయితే బాగుందండి। ఈ రెసిపీ అయితే ట్రై చేయొచ్చు। మరి ఆ కొరియన్ రెసిపీ అయితే మళ్ళీ వేరే సారి అయితే పెట్టుకోవాలండి। రెసిపీలో మెథడ్ ఎప్పుడు కూడా ఎలా చేసేది అలాగే చెయ్యాలి, కొంచెం ఈజీగా అవుతుంది కదా అని ఒక్క మిక్సీలో వేసి తిప్పేటప్పటికి నా రెసిపీ మొత్తం మారిపోయింది। ఇంకేం చేస్తామండి, పునుకుల కింద వేసేసి ఇంకా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా చక్కగా వేపేసుకుని, ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చెప్పాను కదండి చాలా బాగుందని। కంపల్సరీగా అయితే మీరు ఈ రెసిపీ అయితే ట్రై చేయొచ్చు। వీటి పేరు ఏం పెట్టాలో మీరే డిసైడ్ చేయండి, నేనైతే పొటాటో పునుకులని పెడుతున్నాను। అంతేనండి, ఇవాళ విశేషాలు ఇంతేనండి। ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి। మరి మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి। బాయ్।